సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం. తిరిగి సంసారంగా తిరిగి జన్మించకుండా మరి ఏ మార్గంగా వెళ్ళినా తిరిగి జన్మించులో ఈ రెండు మార్గముల గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధన. అయితే పంచమహాభూతాలు అగ్ని, ప్రకాశము, పగలు, అలాగే మళ్ళీ శుక్లపక్షము, 6 నెలలు, ఉత్తరాయణము ఏ మార్గం మందు గలవో ఆ మార్గం మందు వెళ్ళిన బ్రహ్మవేత్తలకు జనులు బ్రహ్మంనే పొందుతున్నారు. ఈరోజు శుక్లపక్షమి, కృష్ణపక్షమి అనే 2 ఉత్తరాయణము, దక్షిణాయనము మన లోకంలో ఇలా ఉన్నాయి. ఈ మార్గంలో పోతే వాళ్ళు మోక్షం పొందుతారు అనేది ఇప్పుడు తిరుపతిలో కూడా ఏం పెట్టిండ్రు, ఉత్తరాయణము ఏకాదశి. ఆ రోజు మనం ఉత్తరాయణంలోకి వెళ్ళి మార్గంలోకి వెళ్ళిపోతే ఏకాదశి నాడు వాళ్ళకి మోక్షం లభిస్తుందని మన తిరుపతిలో కూడా దారం కూడా పెట్టిండ్రు, ఉత్తరాయణ దారం. అదే భగవద్గీతలో ఉంది. దాని అర్థమైంది. మరి ఇక్కడ వాళ్ళు ఉత్తరాయణము, దక్షిణాయనము, శుక్లపక్షమి, కృష్ణపక్షమి అంటున్నారు ఇక్కడ. మరి ఏంటిది అని అర్జునుడికి బోధన జరుగుతుంది. అయితే జ్ఞానము, ప్రకాశము, అజ్ఞానము చీకటి, ప్రకాశ రూపమగు బ్రహ్మజ్ఞానం కలవాడు బ్రహ్మమే పొందు. దేహంలో కదిలినప్పుడు, దేహంతో కూడి ఉన్నప్పుడు కూడా అతడు బ్రహ్మస్వరూపంగానే ఉండును. ఎప్పుడైతే జ్ఞానం పొందినవాడు జ్ఞానం వెలుగువైపుగా పోతాడు. అజ్ఞానంలో ఉన్నవాడు, చీకటిలో ఉన్నవాడు అజ్ఞానంలోనే ఉండిపోతాడు అని ఇక్కడ 2 కూడా చెప్తున్నాడు. అయితే బ్రహ్మం మెరిగిని అంటే అనుభూతం పొందిన వారే అట్టి మహోన్నత స్థితి పొందుదురు, ఇతరులు కాదు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. మళ్ళీ జన అంటే జనులు, సర్వసామాన్య పదము ప్రయోగింపబడటం వల్ల జాతి, మత, కుల వివక్షత లేక సర్వులను బ్రహ్మజ్ఞానమునకు యోగ్యత కలిగి ఉండినచో బ్రహ్మ పదము పొందవచ్చని ఇక్కడ చెప్పబడి ఉన్నది. దీనికి జాతి, కుల, మతము, పేద, ధనిక అనేది లేదు. సర్వ జనుల సామాన్యులకు కూడా ఈ మోక్ష పదవి మోక్షం వరకు వెళ్ళవచ్చును అని ఇక్కడ చెప్తున్నారు. అయితే బ్రహ్మజ్ఞానం తేజోవంతమైనది. ప్రకాశ కొన్ని వస్తువులిచ్చట ఏంటిదంటే, ఒకటి అగ్ని ప్రకాశమే, జ్యోతి కూడా వెలుగే, పగలు కూడా వెలుగే, శుక్లపక్షమి, ఉత్తరాయణం. ఈ 5 ఇందు మొదటి 4 ప్రకాశంలో మనము అన్ని మన కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే 5వది ఉత్తరాయణము ఊర్ధ్వగతిని నిరూపించును. ఉత్తరాయణం అంటే మామూలు ఏం చెప్పాలి, ఇక్కడ చెప్పాలి, ధృతి. ఇది మనకు ఉత్తరం, కిందిది దక్షిణం, ఇది తూర్పు, పడమ. మన చేతులు ఈ దిక్కులు మన లోపలనే ఉత్తరం, దక్షిణము, పడమర, తూర్పు 4 దిక్కులు మన లోపలనే ఉన్నాయి. అయితే ఉత్తరాయణము ఊర్ధ్వగతి, మన దిక్కులలో అయితే ఇటు ఉత్తరం, ఇటు దక్షిణము, తూర్పు, పడమర. అయితే ఇందు ఊర్ధ్వగతి ప్రకాశ రూపము జ్ఞానమును ఆశ్రయించువాడు బ్రహ్మమును తప్పక పొందగలడు. ఎవరైతే సన్మార్గంలో, ఈ దైవ మార్గంలో, గురు మార్గంలో నడిచిన వాడు ఎప్పటికైనా వాడు మోక్షాన్ని, బ్రహ్మపదాన్ని పొందుతాడు. అయితే జ్ఞానం అందే స్వస్వరూపం నందే జీవుడు పరమాత్మ అంతరార్థము స్థితి కలిగి ఉండగలను, కానీ అంధకార రూపము అజ్ఞానమందు కానీ ఉండరాదు. అజ్ఞానమందు ఎవరు ఉండకూడదంటున్నారు. ఊర్ధ్వ మార్గంనే సత్య మార్గంనే కోవెళ్ళ కానీ అధో మార్గంన అసత్య మార్గంన కాదు. పూర్వ దృష్టి అంటే ఆత్మ దృష్టి. ఊర్ధ్వ అంటే ఏంటి? అధ అంటే పాతాళం, నరకము. ఊర్ధ్వ అంటే ఆత్మ. ఆత్మ ఎక్కడ చెప్పిందో, ఇక్కడ హృదయము, లేకపోతే ఇక్కడ ఈ స్థానంలో ఆత్మ దృష్టి. ఈ దృష్టి ఇక్కడ కలిగి ఉండవాలని, కానీ అధో దృష్టి అంటే ప్రాపంచిక విషయాల మీద పాప దృష్టి, పాప పనులు చేయడం వల్ల కాదు. ఈ ప్రకారము ఊర్ధ్వ దృష్టిని
ప్రకాశ రూప జ్ఞాన దృష్టిని ఉత్తరాయణము ప్రకాశక పదార్థములు సూచించుచున్నవి. దీన్ని ఏమన్నారు? ఉత్తరాయణం, ఊర్ధ దృష్టి లేకపోతే ఆత్మ దృష్టి. రాత్రి కృష్ణపక్షము 6 నెలలుగా దక్షిణాయనము ఏ మార్గంన గలవో ఆ మార్గంన వెళ్ళిన సకా కర్మయోగి చంద్ర సంబంధమైన ప్రకాశమును పొంది మరల వెంతకు వచ్చుచున్నాడు, అంటే తిరిగి జన్మించుచున్నాడు. పొగ, రాత్రి, పొగ అంటే మబ్బు, రాత్రి అంటే చీకటి, కృష్ణపక్షం 6 నెలలు, ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు, కృష్ణపక్షమే శుక్లపక్షమే. ఈ 6 నెలలు ఈ మార్గంలో ఎవరైతే పోతారో మళ్ళీ తిరిగి జన్మి. అధ అంటే దక్షిణ అంటే కింది మార్గం, ఇక్కడ ఊర్ధ మార్గం, ఇది ఇక్కడ కింద మార్గం. ఈ మార్గంలో ఇప్పుడు మనము ఈ మార్గంలో ఇట్లా పోయిందో అట్లా పోయిందని మరి అది పెద్ద మనసులకు తెలుస్తుంది, చాలా తెలుస్తుంది దీంట్లో. అయితే మళ్ళీ తిరిగి జన్మిస్తారంట. ఇప్పుడు మనకు కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. మనం ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఎలా చెప్తే అలా ఈ కర్మేంద్రియాలు పనిచేస్తాయి. మనుషులందరము ఈ కర్మేంద్రియాలు వెంబడే పోతున్నాం, కానీ మహాత్ములు మాత్రం జ్ఞానేంద్రియాల ద్వారా తన కార్యాలను చేయగలుగుతున్నారు. దృష్టి ద్వారా, శ్రవణ క్రియ ద్వారా, ఈ నోటి అంటే వాళ్ళని కంట్రోల్ ఆధీనంలో ఉంచుకొని, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని వాళ్ళు చేయగలుగుతున్నారు. మనం వీటికి అంటే వీటికి లోబడి ప్రాపంచిక విషయాలపై అన్నిటిపై లోబడి మనం దీన్ని తెలుసుకోలేకపోతున్నాం జ్ఞానేంద్రియాలు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరైతే దక్షిణాయనంలో పోతారో వాళ్ళు మళ్ళీ తిరిగి జనులు జన్మిస్తారు. జ్ఞానము ప్రకాశ రూపమైన చందమున, అజ్ఞానము అంధకార రూపమై ఉన్నది. అట్టి అంధకార మార్గమున జనులు మరలా జన్మించుదు. ఎవరి దక్షిణాయనంలో పోయారంటే తీర్థాలు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, రోజు ఉదయం లేచిన నుండి పాపకర్మలు, దుష్కర్మలు, వీటిలో ఎవరైతే పోతారో బాబా గారు చెప్పారు కిన్వాటి ప్రోగ్రాంలో, వాళ్ళు ఈ అంధకార మార్గంలోనే వెళ్తారు. ఎవరైతే ఉదయం లేచిన నుండి బ్రహ్మముహూర్తం నుండి దైవనామస్మరణ ఇవి చేస్తూ ఉంటారో, జప తప సాధన సన్మార్గములు, దైవ వచనాలు, గ్రంథాల పారాయణాలు, మంచి పనులు, ఎవరైతే కార్యాలు గొప్ప కార్యాలు చేస్తుంటారో వాళ్ళు ఉత్తరాయణంలో వాళ్ళు జన్మించక మళ్ళీ మోక్షాన్ని పొందుతారు. వాళ్ళ జన్మించడం అనేది వాళ్ళ ఇచ్చగానే ఉంటుంది. మళ్ళీ జన్మించాలనుకుంటే జన్మించగలరు, లేకపోతే జన్మించడం లేదు. అటువంటి వాళ్ళు యోగులు అనబడతారు. మామూలు మనుషులు జనులు అన్నమాట, యోగులు జనులు. అయితే ఇక్కడ కొన్ని అజ్ఞానం లేనిచి అతడు మరలా జన్మించింది. ఒకటి పొగ, రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనం. ఈ మొదటి 3ను అంధకార సూచకములై ఉన్నవి. పొగ, రాత్రి, కృష్ణపక్షం అంటే అమావాస్య, చంద్రుడు, వెలుగు, అమావాస్య చీకటి, పౌర్ణిమ, అమావాస్య. కర్మను అనుసరించి చంద్రలోకమున్న వాణి పొంది మరల కొంతకాలమునకు భూలోకంగా జన్మించును. ఆత్మజ్ఞానం ఎవరైతే పొందరో, ఈ లోక జ్ఞానం కలిగి ఉంటారో, లోక జ్ఞానం వేరా, ఆత్మజ్ఞానం వేరా. ఇది బాహ్య జ్ఞానం, లోకం గురించి, మనం బయట ప్రాపంచిక విషయాల గురించి లౌకిక జ్ఞానం కావాలి. కానీ ఆత్మ జ్ఞానం ఇంకొకటి ఉంది, రెండవది మన అంతరాత్మ జ్ఞానం పొందిన వాళ్ళే యోగులు. వాళ్ళకి ఏ చదువు కూడా అవసరం లేదు, బాహ్య చదువులతోటి వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని బోధించరు. ఆ ఆత్మజ్ఞానం ఎవరైతే పొందుతారో వాళ్ళు మళ్ళీ భూలోకంగా జన్మించరు, వాళ్ళ ఇచ్ఛానుసారంగా జన్మనెత్తుతారు. అయితే జీవులకు అదో దృష్టిని తెలుపుచున్నది. పైన దక్షిణాయన ఎవరైతే మళ్ళీ వెలుగులో వాళ్ళు మళ్ళీ అధో దృష్టి అంటే కింది మార్గంలోనే వాళ్ళు పైకి చూడరు కదా, అంత ఈ దృష్టి ఇట్లనే ఉంటుంది.
పెట్టాడు వాడు. పైన ఏమి లేవు అంతా ఇక్కడనే ఉంది కదా. ఉత్తరాయణ దక్షిణాయన పదములకు అంతరార్థంను చాలా చక్కగా వివరించింది. చూడు, మహనీయులు ఎందరో దక్షిణాయన కూడా దేహంను వదిలారు, మూర్ఖులు ఎందరో ఉత్తరాయణ కూడా దేహంను వదిలారు. కానీ దాని బాహ్యార్థం మాత్రం తెలుసుకున్న దక్షిణాయనం దేహం వీడు జ్ఞానులు తిరిగి జన్మించుదురని, ఉత్తరాయణం ఉన్న దేహంను వదిలి మూడులు జన్మకారితం పొందుదని చెప్పవలసి వచ్చింది. అది కేవలం సత్య దూరమే అగును. అంటే ఆ టైంలో కాదు, ఆ సమయాలలో కాదు అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఉత్తరాయణము దక్షిణాయనము 6 నెలలు ఉంటుంది. ఆ నెలలో చనిపోయిన వాళ్ళు అట్లా పోవడం కాదు, అది సత్యానికి దూరంగా ఉన్నది. అలా కాదు ఇది అంటున్నది. జ్ఞానము అజ్ఞానం, దక్షిణాయనము ఉత్తరాయణము దక్షిణ మార్గములు కానీ జ్ఞాన అజ్ఞానములను కూడా ఇలా అర్థం సమంజసం.